సద్దయంతో వారు ఒక 100 రూపాయలు బహుకరించారు. వారిని సర్వేశ్వరుడు ఎల్లవేళ కాచి కాపాడాలని ప్రార్థిస్తాం. చూడు ముండలారా, కొట్లో బాకీలు ఇక్కడ ఇస్తున్నారు. అవును బాబు, ఇస్తారు. మీ బాకీలు అడిగిపోతాయి బాబు. అయినా ఊళ్ళో ఏమనుకుంటారు, కమిటీ వాళ్ళు మొత్తం ఏమనుకుంటున్నారు? ఎవరు? అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ వాళ్ళ ఏమనుకుంటున్నారు? ముందు గొప్పగా చెప్పుకుంటారే. లెప్పే ఏం లేదు, సుబ్బారావు గారి పని అయిపోయింది, రోడ్లు గోల్డ్ పెట్టుకొని తిరుగుతున్నాడు అని అంటారు. ముండలారా, మా పని అయిపోవడం ముండలారా. ఎంత ఉందనుకున్నా మాకే మూటలు ఉంది సొమ్ము. ఉండొచ్చు, కానీ మీ దగ్గర మొత్తం ఉండే మొత్తం రోడ్లు గోల్డ్ అంట కదా. రోడ్డు గోల్డ్ అంటే ఈ రోడ్డు గోల్డ్ ఇయే కాదు, అమ్మాయికి ఇచ్చిన కూడా గోల్డే. గోల్డే ఇవే రోడ్డు గోల్డ్. రోడ్డు గోల్డ్ కాదు, చూసుకో చూసుకోండి. అయ్యి కనిపిస్తాను. పెట్టుకో, మొత్తం పెట్టుకో. గోల్డే ముండలారా. మంచి ఆచార్య దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఇది అవునా కాదా తేల్చుకున్న తర్వాత కవర్కేసి అయ్యి మొత్తం కలిపి ఇచ్చేస్తే మేము బాబు గారు అదేంటి గోల్డ్ ఫారిన్ వచ్చి ముండలారా. ఇది కూడా గోల్డే. చూసుకో బాబు గారు, దీంట్లో ఏంటి ముళ్ళు లేవు? ముళ్ళు లేవేంది? మయ్య పెట్టుకున్నప్పుడే లేదు ముళ్ళు. మనకి ఎట్టుంటది? అవునా? అరే ఆ మెడలోది ఇది కూడా గోల్డే. ఇది కూడా గోల్డెని ముండలారా. తీసుకో. సరే కూర్చోండి. అదే అవి మొత్తం కవర్ చేసి పంపిస్తాను. అమ్మాయికి చీరలు తెస్తామన్నారు అన్నారు బాబు గారు. చిన్న అమ్మాయికి ఏమన్నా ఏసీ లంగా తెస్తామన్నారు. ఏసీ లంగా అన్నారు బాబు. నాకు దుప్పట్లు తెస్తాను. అంటే వచ్చే ఏట్లో తెస్తా అంటే ఇప్పుడు తేవన్నమాట. లేరా నిన్నేరా? ఏంది నిన్నెవరు? నీ బాబు నాన్న. ఒరే దుప్పట్లేదు రాని ఏదికి పోటేద్దామని నోటికి పేటేద్దామని అంటావు. నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టడం లక్షాధికారుల చేత లంగాలు పడిపించారా, కోటిల చేత కోకలు పడిపించారు. వాటి నాకు ఒక లెక్కట్రా. ఒకసారి ఏంటి ఒకసారి ఒరే దుప్పట్లేదు రాని అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు చిన్న సుబ్బారావు నన్ను పట్టుకొని రావడానికి రాసుకెళ్ళకుండా నేను కనుక అది ఎర్ర చేశాను. కన్ను ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ వాళ్ళు ముండలారా. భూమి గుండ్రంగా ఉందే ముండలారా. తాలోడు పక్కన తారేకల గుడిసెలో బావల పక్కన వేసుకొని బతకాలి ముండలారా. ఇంటికి వచ్చేసిన అచ్చురసి నా దగ్గర ఉన్నాయి ముండలారా. బగారికి 4 సిమెంట్ బస్తాలు తీసుకురారంటే ఆ రసీదు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరో ఇంటికి పెట్టకైతే నా దగ్గర ఉన్నాయి. అయితే నా వద్ద ఏమున్నదయ్యా? ఈ ముందలను మలయం పంపి సదను దొరియగల సేవను. ఏం గాత్రం రా? గాడిద తర్వాత నీకే పుట్టిందిరా ఈ గాత్రం. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. ఏది దానినే వెలకైన వెచ్చించి నా నక్లీస్తో కలిపి మొత్తం కవర్గా ఇచ్చేసి. బాబోయ్, నా పుట్టింటోళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు? నా పుట్టింటోళ్ళు పెట్టారు. నీ పుట్టింటోళ్ళు పెట్టారు. కోట పెట్టాడు నాకు అనవసరం. నా ధర్మవరం పట్టు చీర, నా బందర కొట్లో చీర, నాకు ఆడమ్మ తేడా కొడుకుదండి. గుండె పట్టుకుని చూడమని
నన్ను మార్పకం చేయాలని చూశాడమ్మా. ఏం చేయాలనుకున్నాడు? నన్ను మార్పకం చేయాలని చూశాడు. మనకి ఇంకే పని లేక ఆ పని చేయాలనుకున్నాడు. నీ అమ్మ కడుపు మాడ పుల్లతో పుల్లబడి సముద్రం మరి నా చేపడికి ఎందుకు లాగారు? చిత్ర నన్ను పట్టుకోనన్నది డాబరం ఉండా. ఒరే లోపల సన్యాసి, ఒరే పొగ సన్యాసి, కాదు నీ జోలికి రారా, నీ ప్రస్తావన కాదు, నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. చిత్ర ఏమని చెప్పాలబ్బా? నన్ను ఎప్పుడు సక్రంగా ఆడవనిచ్చారే మీరు. కూరించి కూర్చొని ఏడువయ్యా. ఎవరవుతున్నారు? నన్ను కొట్టుకొని అన్నది రాన్నదే. ఈ ఒట్టిలా కాదు బండి రాన్నది. ఈ విషయం నువ్వు తెలుసాలి. అసలు నాకు తెల్లవారుజామున 3 దాడితే కోపమే. ఏమ్మా బావారు పట్టుకున్న అరే ఒరే యారా రారా పోరా ఆ ముండ ఒకసారి అంది. ముండ అవసరం ఇప్పుడు 10 సార్లు. నేను అలా ఎందుకన్నానే? మనకి ఎందుకు వచ్చి దుప్పట్లు తెస్తానన్నాడు. రాగానే ఏమంటే సుబ్బారావు గారు స్టార్టింగ్ అట్లా ఉంది కానీ ఎండింగ్ బాగాలేదు. రండి దుప్పట్లు ఏవి రా అని రాజుగారు కొంచెం విడదీశారు. అయితే నన్ను తిట్లా లేదు. నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారుకు బారు చెల్లుకు చెల్లు ఇక నేను తిట్టాను. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? మనం తెచ్చారు ప్రకటికి ఏమన్నా తాళం వేసింది. మద్రాసు వెళ్ళాం. ఎందుకు సంచులు పోయినా సాంబార్ ప్లేట్ లేదు. ఇచ్చారా? పెద్దమ్మాయి 2 ఇచ్చింది. 2. చిన్నమ్మాయికి అన్నం తక్కువ కదా, ఒక్కటే ఇప్పించాను. నువ్వేమి నేను ఇద్దామనుకున్నా, వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తా పెద్ద వద్దన్న. ఏంటి పెద్ద శృతి నీ శుద్ధి నువ్వు పడగన్నా మది బాగొట్టావే. సరే కానీ అమ్మాయి రికార్డులు ఎందుకు ఏడుతుందా? మరేమో ఈ కరిమమ్మడు ఆ ఎర్రమమ్మడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నారమ్మా. అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఇక్కడ ఉన్నాక చిన్నదాని మీద కందేసింది దేవుడు. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్ళి నన్ను చేసుకోండి. మీరు ఏ పని చేయనక్కర్లా, అన్ని పనులు నేనే చేసుకుంటాను. అంటే నీకైతే అన్ని పోయినా తెలుసు. నా మాట వినండి అయ్యా, మీ కూడు కుక్కలు తినవు చేసుకోండి అయ్యా. వద్దులే మయ్య అన్నాడు పెళ్లి మనకు వచ్చుపాట్లేదు వద్దన్నాడు. చిత్ర ఈ కర్రోడు చేసుకుంటారా అన్నాడా? అన్నాడమ్మా, ఎర్రోడే అన్నాడే, ఇద్దరు అన్నారా? అన్నారు. అయితే ఇద్దరు చేసుకోవే. ఇద్దరెందుకే? వాడు పోయినా వాడు ఉంటాడే. లారీకి చెప్పిండే ఇలాగా ఎడూడిపోతాడు తగ్గించుకొని పోతుంది. ఈ అమ్మ కడుపుల మాడ పుల్లబడి సముద్రం ఉండాలారా. అమ్మాయి కాగలేదు తెలిసిన నేను రొక్కం మన ఇస్తాను. దగ్గర రొక్కం ఎక్కడ నా తెచ్చింది? దగ్గర ఉంది ఇక. సంచి బయట చేయి లోపల పెట్టుకుంది. తీసేది చిల్లర లోన్ ఉంది. తీసివే మా చెంగులో పోయి. నీకు వద్దా? వద్దులే వద్దా? వద్దులే బాగుంది. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయి. మా ఈ 3 వస్తువులు పోయి మేము ఎవరు చెప్పుకోవాలా? మీ 3 వస్తువులతో మా పని లేదు, మా 2 వస్తువులతోటే. నీళ్ళ క్యాన్ ఒకటి, ప్లేట్ ఒకటి. ఏమయ్యోను భలే వాళ్ళే. సుబ్బారావు గారు ఆ క్యాన్ నాది చెప్పండి. క్యాను? నాది. ఇది అయితే అయ్యుండొచ్చు. సుబ్బారావు గారు అబద్ధం ఆడరు. రోజుకు 100, 150 అబద్ధాలు తప్పించి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఈ ప్లేట్ మా చిన్న అనవసరం పెట్టుకోగల తప్ప మనతోటి. మీ చిన్నమ్మాయి పేరు ఎంత ఉంటుందా మాకు తెలియదు. మీ పెద్దమ్మాయి పేరు మాకు తెలియదు. నీ పోషాడం మాకు తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువు మాకు మీ చిన్నమ్మాయి పేరు కింద కొంటుంటదే ముండలారా మాకు మోసం చేద్దాం అనుకుంటుంది ముండ. ఎప్పుడు తీసా? ఎప్పుడు నీ తీసా? ఇష్ట పురస్కారాలు ఎప్పుడు చూసే 3 ముండలు ఉంటుంది. నిజంగా చూసా? నిజంగా ఒట్టు. పట్టు అమ్మా మెమ్మేడు గురికి నువ్వు ఏడగొడతా. నాకు కొరకటం రాదండి, మరి చిన్నపిల్లలు కదా. మరేంది మా ఎంట పడ్డారు. మరేమో మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పరమ్మని నన్ను పంపించింది. అదే వంట మాస్టర్ వాటర్ పైద్దరు ఎగొట్టారా? మీరేమో చెప్పనీయట్లేదు, చెప్పమంటారా? అదే. మరేమో సాని సంపర్క వలన పొందిన అనుభవాలకి ఊరూరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్ని మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పి రమ్మంది. ఇది జరిగిద్దంట వ్యవహారం. ఆ, ఈ సొమ్ము ఎవరి దగ్గర ఉందమ్మా? ఈ ఊరు పెద్దల దగ్గర ఉందండి. ఇది మరి ఇబ్బంది ఏముంటది? పంతులు గారు వాళ్ళు అమ్మాయి ఏంటి ప్రచారం మొదలుపెట్టి తొందరగా నువ్వు తీసుకొని పోతుండు మేము ప్రచారం చేసుకుంటూ వస్తాం. అయ్యా అనుభవంగా చెబుతున్న సందేశం మనకిప్పుడు జీవిత రంభల వంటి జీవిత రంభల వంటి స్వామి సంపర్కము కొంచెం చిన్న ఎత్తి తప్పుల దాటి
కొన్ని ఇద్దరం